రైల్వే ప్రాజెక్టులపై తమ ప్రతిపాదనలు ఏవీ అమలు కాలేదని ఏపీ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ ఎంపీలు హాజరయ్యారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించలేదని, ప్రాజెక్టుల్లో పురోగతి లేదని అంటూ ఎంపీలు సమావేశంలో నినాదాలు చేశారు. భేటీని బహిష్కరించారు. రైల్వే ప్రాజెక్టులపై తమ ప్రతిపాదనలు ఏవీ అమలు కాలేదని ఏపీ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ ఎంపీలు హాజరయ్యారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించలేదని, ప్రాజెక్టుల్లో పురోగతి లేదని అంటూ ఎంపీలు సమావేశంలో నినాదాలు చేశారు. భేటీని బహిష్కరించారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఓటీవీ పూర్ణ. దీని మీద మరింత సమాచారం మాట్లాడడానికి ఎంపీ కొంగళ నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీటింగ్ ఎలా జరిగింది, మొత్తం ఎందుకని బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? రైల్వే శాఖ పార్లమెంటు సభ్యులతో పెట్టే సమావేశాలను కూడా మొక్కుబడిగా సమావేశాలు పెడతా ఉన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ఈ మా ప్రాంతంలో అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవన్నింటినీ పరిష్కరించలేదు. ఇవాళ విభజన హామీలు మాకు అమలు చేయట్లేదు. ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తామని చెప్పి 4.5 సంవత్సరాలుగా ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. ఏ రకమైన అభ్యంతరాలు కూడా రాష్ట్ర శాఖ పెట్టలేదు. ఇవాళ కేవలం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆ సమస్య తేలే వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ మేము బాయ్కాట్ చేస్తా ఉన్నాం. సార్, ప్రధానంగా చూసుకుంటే మనకు రైల్వే జోన్ టెక్నికల్ సమస్య చాలా ఏర్పడుతుంది. అందుకని చెప్పి రైల్వే జోన్ ఇప్పటివరకు ఇవ్వలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పి ఒక పక్కన అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎంత ఆందోళన చేసినప్పుడు కూడా రైల్వే అధికారుల నుంచి కూడా ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. రైల్వే జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక హక్కు. 2014 ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక భాగం అది. అంతేగాని ఆంధ్రప్రదేశ్ కోరిక ప్రజల గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఖచ్చితంగా అది ఇవ్వాలి. దానికి ఏ రకంగా అయినా సరే అది ఇచ్చి తీరాల్సినటువంటి అంశం. కాబట్టి అది వచ్చే వరకు కూడా మన పోరాటం కొనసాగుతుంది. సార్, ఈ రోజు ఇటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా డిస్కషన్ వచ్చినాయి. అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు, ప్రధానంగా అమరావతికి చూసుకున్నట్టయితే కొత్త రైల్వే జోన్ ఇప్పుడు వరకు రాలేదు. ఈ అన్నింటినీ కూడా అక్కడ ప్రస్తావించారా? ముందు మనకి ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్. మేము ఒకటే చెప్పాము, ముందు ఆ రైల్వే జోన్ గురించి మాట్లాడి ఏ అంశమైనా ప్రస్తావించండి. అది అయ్యే వరకు కూడా వేరే అంశాలు ఇంపార్టెంట్ అయినప్పటికీ అది రొటీన్గా జరిగేటువంటి సమస్యలు. కాబట్టి మెయిన్ అంశం మాకు రైల్వే జోను. కాబట్టి ఫ్యూచర్లో మాకు ఏ ప్రాబ్లం ఉన్నా జీఎం ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి అది మాడవచ్చు. మెయిన్ రైల్వే జోన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం. దాని మీద ఏం హామీ రాలేదు కాబట్టి వర్కౌట్ చేసాం. ఓకే సార్, మీరు చెప్పండి, ఈ రోజు ఎటువంటి చర్చలు జరిగినాయి, ఎందుకని అక్కడ నుంచి స్పందన రాలేదు? మనకి చర్చలు జరగడానికి ఇక్కడ రైల్వే ఆఫీసర్స్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం చేయాలని చెప్పేసి పంపించారు మినిస్ట్రీ వాళ్ళు. వీళ్ళు కూడా ఆఫీసర్లు వాళ్ళ నోర్లు కట్టేశారు. అసలు రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఏ స్టేజ్లో ఉంది, అసలు ఫైల్ ఉన్నదా లేదా, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, మీకున్న సమాచారం ఏంటి, అవన్నీ తెలియజేయమని చెప్పేసి మేము స్పష్టంగా అన్న ఎంపీలందరూ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ప్రశ్నిస్తే మీ గ్రీవెన్స్ని తెలియజేస్తాం హయ్యర్ ఆఫీసర్స్కి, మంత్రికి తెలియజేస్తామన్నారు తప్ప వారి నుంచి ఎటువంటి సమాధానం లేదు. అందువల్ల ఇంకా మీటింగ్ కండక్ట్ చేసి ప్రయోజనం ఏమున్నది? ఈ పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ కార్డులు వేసి మేము ఉత్తరాలు చేసి తెలియజేసుకోగలం. కానీ ప్రజల యొక్క గౌరవ సెంటిమెంట్స్ని కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, రీఆర్గనైజేషన్ అంటే పార్లమెంట్లో చేసిన చట్టాన్ని గౌరవించాలనే కానీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే డిపార్ట్మెంట్కి లేవు. అందువల్ల ఈ స్టేజ్లో మేము వాకౌట్ చేసి ప్రజలకు ముందే ఆ విషయం తెలియజేసి ప్రజల్లోకి ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లాలనే దాంట్లో భాగంగా వాకౌట్ చేసాం, ధర్నా చేస్తున్నాం. సార్, ప్రధానంగా చూసుకుంటే మనకు రైల్వే జోన్ గత 4.5 ఏళ్లుగా కూడా ఇప్పటివరకు కూడా రైల్వే శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపుతుంది. అది కాకుండా రైల్వే జోన్ ఏర్పడడం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ కోణంలో అసలు రైల్వే జోన్ మనకు వచ్చే అవకాశం ఉందంటారా? టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఒరిస్సా ప్రజలు ఒప్పుకోవటం లేదు, ఒరిస్సా ఎంపీలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఇన్నవరు మా ఈ మాటలు చెప్పారు.
మొన్న ఒరిస్సా ఎంపీలందరూ కూడా ఏకగ్రీవంగా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖపట్నం జోన్గా పెట్టి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదని చెప్పినా కూడా ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళకి ఇవ్వాలని మనసులో కోరుకుంటే ఎప్పుడూ ఇచ్చుండేవారు. ఇన్నాళ్ళు కూడా ఇవ్వట్టుంటే వాళ్ళ ఉద్దేశంతో రైల్వే జోన్ ఇవ్వకూడదు. ఇవన్నీ రైల్వే జోన్లు వీళ్ళు అడిగినవి అన్నీ ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది తప్ప మనకి పేరు రాదు, ఎందుకు ఈయనకి పేరు రావాలి, ఈయన అన్పాపులర్ చేయాలి అనే ఉద్దేశంతో మనసులో పెట్టుకొని చేస్తున్న చర్య తప్ప మరొకటి కాదు. అందుకని వాళ్ళందరూ కలిసి ఏకంగా ముక్త కంఠంతో చెప్పాం, మాకు సెంటిమెంట్ ఇది, ప్రజలందరూ కూడా మాకు ఓట్లు వేసి మమ్మల్ని ఇక్కడ పంపించింది ప్రజా సమస్యలు తీర్చమని. ఆ ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు ఈ మీటింగ్కి అర్థం లేదు అని చెప్పి ముక్తగంటగా దీని గురించి మీరు చెప్పదలుచుకుంటున్నారా లేదో చెప్పండి. రైల్వే జోన్ ఇస్తున్నారా లేదా, అవునా కాదా అనేది సమాధానం కావాలి అన్నాం. ఆయన చేతిలో లేదనే విషయం చెప్పారు. ఇవాళ జరుగుతున్న ఈ మీటింగ్ గురించి పూర్తి వివరాలు మేము రైల్వే బోర్డుకి, రైల్వే మినిస్టర్కి, ప్రధానమంత్రి గారికి పంపిస్తామని మాత్రం చెప్పగలిగారు. అయినప్పుడు అట్లాంటప్పుడు ఎందుకండి ఇది, మా గ్రీవియన్స్ను పంపించాం, సమాధానాలు కూడా మీరు ఇచ్చారు. మాకు కావాల్సింది వాళ్ళ సమాధానం, రైల్వే జోన్ ఇస్తున్నారా లేదా. అంటే గత 4 సంవత్సరాలు కూడా ఎప్పుడు సమావేశంలో బాయ్కాట్ చేయింది, ఈ చివరి సంవత్సరం ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చింది? లాస్ట్ ఇయర్ కూడా చేసామండి, మీకు మర్చిపోయారేమో. లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది, ఇది బాయ్కాట్ చేసాం. లాస్ట్ టైం కూడా జరిగింది ఒకసారి. ఇవాళ ఎందుకంటే ఇది ఆఖరి సమావేశం, రైల్వే బోర్డు ఇలాంటి సమావేశం మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తుంది తప్ప ఈ పీరియడ్లో చేస్తున్నది ఆఖరి మీటింగ్. ఆఖరి మీటింగ్లోనే మా వాయిస్ గట్టిగా చెప్పకపోతే, ముక్తకంఠంగా చెప్పకపోతే దానికి అర్థం లేదు అని ఇవాళ గట్టిగా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే రైల్వే జోన్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరాలి, అందుకనే మేము వాకౌట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్తో కూడుకున్న విషయం, అందుకనే దీని మీద గట్టిగా కూడా పోరాటం చేయాలని తెలుసుకున్నాం. ఈసారి చివరి సమావేశాలు కావడంతో రైల్వే జోన్ మీద ప్రత్యేకంగా అక్కడ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ జీఎం కానీ ఇతర అధికారులు కానీ మా పరిధిలో లేదు, ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి